వెల్కమ్ టు మీ టీవీ రాయలసీమ. ముందుగా ముఖ్యాంశాలు. కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు. నంద్యాల రైల్వే స్టేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదోని జిల్లా కావడానికి అన్ని అర్హతలున్నాయి. ఎమ్మికనూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రాజురెడ్డి. నంద్యాల వన్ టౌన్ పార్టీలో నడికట్టలో యువకులకు కత్తిపోట్ల కలకలం. బీబీజీ రామ్జీ బిల్లును వెనక్కి తీసుకోవాలి. వ్యవసాయ కార్మిక సంఘం. నంద్యాల ఎస్బీఐ కాలనీలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల మైదానం నందు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. సెమీఫైనల్ కు చేరుకున్న జట్లకు నేడు మ్యాచ్లు నిర్వహించడం జరిగింది. సెమీఫైనల్ 1 నందు సిరివెల్ల మండలం, కొలుగుగుండ్ల మండలం, సెమీఫైనల్ 2 నందు నంద్యాల మండలం, రుద్రవరం మండలం జట్లు తలబడ్డాయి. గెలుపొందిన జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడి ఫైనల్లో గెలుపొందిన జట్టు జిల్లా జట్టుకు ఎంపిక కావడం జరుగుతుంది. జిల్లా జట్టుకు ఎంపికైన జట్టు రాష్ట్ర స్థాయిలో జరిగే క్రికెట్ మ్యాచ్ నందు తలబడతాయి. సెమీఫైనల్ మ్యాచ్లను నంద్యాల మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్, శివరాం ప్రసాద్లు ప్రారంభించారు. ఉపాధ్యాయులు పాఠశాలలో ఎంత ఒత్తిడికి గురవుతారని, వారికి ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు. మనకు నంద్యాల మండలం క్రికెట్ గేమ్స్ కి సంబంధించి ఉపాధ్యాయుల మధ్య ప్రభుత్వం అనేటువంటిది ఒక సర్క్యులర్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ సర్క్యులర్ లో భాగంగా ఈ రోజు మనకు సెమీఫైనల్ క్రికెట్ పోటీలు ఫస్ట్ సెమీఫైనల్ అనేటువంటిది కొలిగుండ్ల వర్సెస్ సిరివెల్ల, కొలిగుండ్ల వర్సెస్ సిరివెల్ల ఫస్ట్ సెమీఫైనల్ ఈ రోజు ప్రారంభమవుతుంది. తర్వాత మనం ఫైనల్ అనేటువంటిది మళ్ళీ రేపు ఈరోజు నంద్యాల వర్సెస్ మధ్యాహ్నం ఇంకొక వేరే గ్రౌండ్ లో రుద్రవరం, ఆ రెండు కూడా అక్కడ రెండు జట్లు అక్కడ ఫస్ట్ సెమీఫైనల్ ఆడుతున్నాయి. ఈ రోజు ఇక్కడ రామకృష్ణ పీజీ కాలేజ్ గ్రౌండ్ లో వచ్చేసి మనకు సిరివెల్ల వర్సెస్ కొలిగుండ్ల ఈ మ్యాచ్లు తలపడుతున్నాయి. అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు మరింతగా రాణించి మనం రాష్ట్రంలో మనం ముందుకు వెళ్ళాలి. మన నంద్యాల జిల్లా నుంచి టీములు మరింతగా వెళ్ళి మన మండలాలకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము, మంచి విషయం ఇది. అందరూ నాకు తెలిసి ఉపాధ్యాయులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, చిన్నతనాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. మరి ఈ విధంగా మనకు ఈ క్రికెట్ పోటీలు మగవాళ్ళకి త్రోబాల్ పోటీలు లేడీస్ టీచర్కి పెట్టారు. ఆ త్రోబాల్ కాంపిటీషన్స్ పూర్తి అయిపోయినాయి. ఇంకా ఈ రోజుతో మనకు ఈరోజు రేపటికల్లా మనకు ఫైనల్ గేమ్ కూడా అయిపోతాయి. ఈ దాదాపుగా ఈరోజు సెమీఫైనల్ స్టార్ట్ అవుతున్నాయి. ఆటగాళ్ళందరికీ శుభాకాంక్షలు. కాకపోతే అందరూ కూడా అంత మనమే ఉండేది, టీచర్లు ఏ విధమైనటువంటి గొడవలు లేకుండా ఒక స్పోర్టివ్గా తీసుకొని అందరూ ముందుకెళ్ళాలని, తర్వాత మన టీము మన జిల్లా టీం తరఫున ఎక్కువగా మంచి ప్లేయర్స్ని ఎన్నుకొని స్టేట్ పార్టిసిపేషన్లో బాగా రాణించాలని అందరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా మీ ఇద్దరికి సిరివెల్ల వర్సెస్ కొలిమిగుండ్లకి శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు ఇక్కడ రావడం చాలా సంతోషం మాకి. ఇంతవరకు మీరు చక్కగా మంచి ప్రతిభను చూపించారు. అంతేకాకుండా మీ యొక్క బాల్యాన్ని తిరిగి మళ్ళీ గుర్తు చేసుకున్నారు. మీ స్ఫూర్తిని మేము ఇలాగే కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాము. అంతేకాకుండా ఈ సందర్భంగా మా నంద్యాల ఎంఈఓ బ్రహ్మం సార్ గారికి, శివరాం ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం డివిజన్ తరఫున. ఎందుకంటే వీళ్ళు ఈ కుటుంబం మొత్తం జరగడానికి మెయిన్ కీలక ఇంజన్ మాదైతే పెట్రోల్ వాళ్ళు అనమాట. పెట్రోల్ వచ్చేసి బ్రహ్మం సార్, శివరాం ప్రసాద్ సార్ అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎక్విప్మెంట్సే కాకుండా
నంద్యాల టీం కూడా వీళ్ళు డ్రెస్ స్పాన్సర్ చేసినందుకు ఒకసారి నేను మా సార్ గారు కూడా ఇద్దరు మీ కూడా మీ ఇటు ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. అంతేకాకుండా మీరు చక్కటి ప్రదర్శించి స్పోర్టివ్గా తీసుకొని ఉత్సాహంగా ఆడాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. నంద్యాల పట్టణంలో బుధవారం రైల్వే పెన్షనర్స్ డేను నంద్యాల రైల్వే స్టేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రైల్వే డాక్టర్ వినయ్ కుమార్, నంద్యాల ఏటీఎన్ తిరుమలరావు, గుంటకల్లు డివిజన్ పెన్షనర్స్ అసోసియేషన్ డివిజనల్ సెక్రటరీ రంగస్వామి, గుంటూరు డివిజన్ పెన్షన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, సెక్రటరీ నరసయ్య, నంద్యాల పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అన్వర్, రంగయ్య, చంద్రశేఖర్, ఆచారి పెన్షనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1982 డిసెంబర్ 17వ తేదీన సుప్రీంకోర్టులో పెన్షనర్స్ కి అనుకూలంగా తీర్పు వచ్చిన రోజుని పెన్షనర్స్ డేగా జరుపుకుంటామని వారు తెలిపారు. రైల్వేలో సేవ చేయడం అంటే దేశానికి సేవ చేయడమేనని వారు తెలిపారు. పెన్షనర్స్ తమ సమస్యలను అసోసియేషన్ దృష్టికి తీసుకుని వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. రామాంజనేయులు అండి నా పేరు. నేను డివిజనల్ ప్రెసిడెంట్ గుంటూరుని. అన్వర్ గారు జాయింట్ డివిజనల్ సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ అసోసియేషన్ సుమారుగా 400 మంది పైన ఇక్కడ సభ్యులుగా ఉన్నారు. ఓవరాల్ గుంటూరు డివిజన్ లో వచ్చేసి 1000 అబౌవ్, దొనకొండలో ఒక 400 మంది, టోటల్ వచ్చేసి 2000 అబౌవ్ మంది సభ్యులుగా ఉన్నారు ఈ డివిజన్ నుంచి. ఇది శ్రీ రాఘవయ్య గారి నేతృత్వంలో నడుస్తున్న సంస్థ. ఆయన ఆదేశానుసారం శ్రీ కృష్ణమాచార్య గారు మా జనరల్ సెక్రటరీ గారి ఆదేశానుసారం ప్రకారం మా హక్కులను సాధించుకోవడం కోసం ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయబడింది. వారి దాని ప్రకారం మేము అందరం నడుచుకుంటూ ఉన్నాం. సౌత్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ అండ్ ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మర్రి రాఘవయ్య గారి ఆశీస్సులతో వారి నాయకత్వంలో పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ రైల్వేస్ అని నంద్యాలలో మా బ్రాంచ్ సంస్థ ఇది. ఈ మా సంస్థలో దాదాపు 360 మంది మెంబర్స్ ఉన్నారు. ఈరోజు మా సంస్థ తరఫు నుంచి మేము పెన్షనర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము. పెన్షనర్స్ డే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, దాదాపు 4 దశాబ్దాల క్రితము 1982లో సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది పెన్షనర్స్ కి ఫేవరబుల్ లో. డిఎస్ నగారా గారు అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఫైనాన్స్ లో డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఓఎస్ గా రిటైర్ అయిన ఆయన సుప్రీంకోర్టులో సుదీర్ఘ పోరాటం తర్వాత జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు సేమ్ ఈ రోజు దాదాపు 1982 17 డిసెంబర్ 1982లో మా పెన్షనర్స్ అందరికీ అనుకూలంగా ఒక తీర్పు ఇచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేదల కడుపు కొట్టే బిల్లును వ్యతిరేకిస్తూ నంద్యాల జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల నాయకులు బండి రత్నమయ్య అధ్యక్షతన నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ సెంటర్ లో కేంద్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చే బిల్లును వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నరసింహ నాయక్, సిఐటియు మహమ్మద్ గౌస్ లక్ష్మణ్, బాల వెంకట్, సీనియర్ నాయకులు తోట, మద్దుల బిల్లుల దగ్ధం చేయడం జరిగింది. రైతాంగం వ్యవసాయ కార్మికులు వారికి ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఆ రోజు 200 రోజులకు తగ్గకుండా పనిని కల్పించాలనేది ఆనాటి సంకల్పం. అయితే ఈ రోజు 10 రోజులు తగ్గిస్తూ ఆ రోజు 305 రూపాయల దాకా సుమారు వాళ్ళకు రోజుకు ఇచ్చేది ఈ రోజు 200కు కుదించే పరిస్థితి కూడా వచ్చింది. అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కేవలం బడా పెట్టుబడిదారుల కోసం మాత్రమే ఈ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతా ఉంది. పేద ప్రజానికం కోసం కానీ రైతాంగం కోసం కానీ పనిచేయడం లేదనే విషయాన్ని ప్రజానికం గమనిస్తున్నారు. ఏది ఏమైనా ఏమి గమనించినా దేవుని పేరు చెప్పి ఓటు సంపాదించుకుంటాం, అందుకోసం ఏది చేసినా మాకు చెల్లుబాటు అవుతుందని ఆ యొక్క దుర్మార్గంతో ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు. జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ పేరు కూడా తీసివేయడం అంటే ఎంత దుర్మార్గమో ప్రజానీకం అర్థం చేసుకుంటున్నారు. అందుకని ఇప్పటికైనా ఏనాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనని స్వాతంత్ర ఉద్యమానికి తూర్చుపడిసినటువంటి ఈ యొక్క కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఆ యొక్క విధానాన్ని మానుకొని గతంలో ఏదైతే పని విధానం ఉండిందో వ్యవసాయ కార్మికులకు ఆ పని విధానాన్ని కొనసాగించాలనేది మేము కోరుతూ ఉన్నాం. ఈ రోజు ఈ రోజు దేశవ్యాప్తంగా వ్యవసాయ కూలీలకు మరి ఉపాధి అయినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి దాని పేరు మార్చి
మరి ఆ చట్టాన్ని మరి తూట్లు పొడుస్తా ఉంది. దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తాం. దాని భాగంగానే ఈరోజు నంద్యాల జిల్లాలో కూడా చేస్తా ఉన్నాం. సోదరులారా, 2005లో వామపక్షాల మరి ఆ రోజు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే వామపక్షాలతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కావాలి, 100 రోజులు పని ఇవ్వాలి, వలసలు నివారించాలంటే జాతీయ గ్రామీణ ఉపాధి పనిని పెట్టాలని చెప్పి ఆ రోజు కోరారు. అందుకే ఆ రోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పార్లమెంట్ లో చట్టం చేసింది. ఎవరు వచ్చిన ఏదైనా కూలీలకు చట్టం ప్రకారంగా పని కల్పించాలని చెప్పేసి ఆ రోజు తీసుకురావడం జరిగింది. మరి బీజేపీ ఈ రోజు మరి ఆ జాతీయ గ్రామీణ ఉపాధి హామీని మొత్తం నిర్వీర్యం చేసి ఈ రోజు కొత్త పేరుతో జాతి పిత అయినటువంటి గాంధీజీ పేరును తొలగించి ఈ రోజు ఈబీజీ రామోజీ అనే ఒక బిల్లును తీసుకొచ్చి పార్లమెంట్ లో ఆ చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్కటి పేదలకు కాకుండా ఈ రోజు నేషనల్ హైవేకు ఆ డబ్బులు మళ్లించడానికి కుట్రతోనే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురావడం పార్లమెంట్ జరిగింది. దానికి దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్షాలను వ్యతిరేకిస్తా ఉన్నాయి. పేదలకు కడుపు కొట్టే బిల్లు ఇది, ఉపసంహరించుకోవాలన్నా కూడా దుర్మార్గంగా బీజేపీ ఈరోజు పార్లమెంట్ లో మరి బిల్లు తీసుకురావడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వలసలు నివారించడానికి పేదలకు కడుపు నింపే చట్టాన్ని మార్చున్నారు. దీన్ని మార్చకూడదు అని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. వచ్చే భవిష్యత్తులో వ్యవసాయ కూలీలను రైతులు అందరినీ సమీకరించి భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతుల కొరకు తీసుకొచ్చి మీరు చూసారు, ఢిల్లీలో రైతులు అంచువేయాలని చూసింది, రైతులు నిలబడింది. అదేవిధంగా ఈ రోజు న్యాయస్థానాల పేరు మార్చింది. అదే ప్రతి ఒక్క పేరు మార్చి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఓట్ల బ్యాంక్ కొరకే ఈ రోజు పేదలకు ఉన్నటువంటి చట్టాలను, హక్కులను, కార్మికులకు ఉన్నటువంటి చట్టాలను అన్నిటినీ విలీనం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక కర్షక ఐక్యం చేసి ఇటువంటి వ్యతిరేక బిల్లులను ఐక్యంగా ఎదుర్కొంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ పేరు మీద ధన్యవాదాలు చెప్పే సెలవు. ఇప్పుడు నంద్యాల నడిగడ్డలో కత్తిపోట్ల కలకలం. ఆసిఫ్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసిన దుండగులు. ఘర్షణ పడుతున్న యువకులను అడ్డుకోవడానికి వెళ్లిన ఆసిఫ్ పై కత్తితో దాడి చేయడంతో ఆసిఫ్ కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. దుండగులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న 1 టౌన్ పోలీసులు. ఇద్దరు వచ్చి కొట్టినారు సార్ వాళ్ళు. నేనేం చెప్పలే, వాళ్ళు తిట్లు ఇచ్చినారు. వాళ్ళే ఏమన్నా తిట్లు ఇస్తున్నారంటే వాళ్ళే వచ్చి ముందు ఒకడికి వచ్చి కొట్టినాడు. తర్వాత వేరే వాళ్ళు వెళ్ళి కత్తులు తీసుకొని వచ్చినారు ముగ్గురు. దానిలో ఒకడు నాకు కోసినారు. అంతే. దేని విషయంలో జరిగింది? వాళ్ళు తిట్లు ఇచ్చినారు వాళ్ళు నాకు. ఎప్పుడు? నిన్న తిట్లు ఇస్తే నేను ఊరుకున్నా. మళ్ళీ ఈరోజు వాళ్ళే వచ్చి ఏమన్నా నిన్న ఏమో యాక్షన్ చేసినాను, ఇప్పుడు రారా కొట్లాడదాము అని అమ్మ తిట్లు ఇస్తే ముందే వాళ్ళే కొట్టారు. ముందు నాకు ఎంతమంది వచ్చారు? వాళ్ళు ఇద్దరు వచ్చినారు. తర్వాత ఒకరిని కొట్టినా నేను, వాడు వెళ్ళిపోయి వాడు ఇంకోటి కత్తి తీసుకున్నాడు. కొట్టారు పేర్లు ఏం తెలుసా? వాడి పేరు ఒకడు దుమ్ము, ఒకడు సమీర్. ఆదోని జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తున్న జేఏసీ నాయకులకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డికి కౌంటర్ ఇచ్చిన ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్ రెడ్డి. ఎమ్మిగనూరు జిల్లా కావాలంటే ప్రజలను అమాయకులను చేసి ఆడుకోవడమే అభివృద్ధికి చెందిన ఆదోని జిల్లా అయితే పశ్చిమ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని, అభివృద్ధి కాలేని ఎమ్మిగనూరు ఎంత అభివృద్ధి చేసినా జిల్లా అవ్వదు అన్నారు. ఎమ్మిగనూరు జిల్లా కావాలని నాకుంటుంది. జిల్లా కావాల్సిన సదుపాయాలు ఎమ్మిగనూరులో లేవని, ఆదోని జిల్లాకు వైసీపీ పూర్తి స్థాయిలో మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. నంద్యాలలో ఘనంగా రైల్వే పెన్షనర్స్ డే వేడుకలు. అదేవిధంగా వారి అంశాల బృందానికి మరొకసారి స్వాగతం. ఈరోజు రిలే నిర్వహణకు ఇక్కడికి వచ్చినటువంటి మైనారిటీ వర్గాలైన ఎంపీగా నాయకులు కాదిరన్న గారికి పూలమాల వేస్తా ఉన్నారు. సాధిద్దాం ఆదోని జిల్లాను, సాధిద్దాం ఆదోని జిల్లాను, సాధిద్దాం ఏర్పాటు చేయాలి. ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలి. ఆదోని జిల్లా సాగర జేఏసీ ఆధ్వర్యంగా నిర్వహిస్తున్న 7వ రోజు రిలే నిరాహార దీక్షలకు సంపూర్ణ మద్దతు ప్రకటించి దీక్షా శిబిరానికి ఇచ్చేసినటువంటి ఆదోని జిల్లా సాగర సమితిగా
మద్దతుగా వచ్చినందుకు అమ్మగారికి ఉద్యోగంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మెంబర్లకు కూడా కృతజ్ఞతలు తెలుపుతారు. ఆదోని జిల్లా సాధన సమితిగా మద్దతుగా వచ్చినందుకు అమ్మగారికి ఉద్యోగంగా తెలియజేస్తా ఉన్నాం. ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంగా నిర్వహిస్తున్న 7వ రోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదోని జిల్లాగా ఉన్నటువంటి ఉన్నటువంటి అసమానతని ప్రజలకు పక్షిమ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ దాదాపు ప్రజలందరూ ఈ యొక్క ఆదోని జిల్లా సాధనకు ఉద్యమించాలనే ఉద్దేశంతో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు. తెలుగు నంద్యాల రైల్వే స్టేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదోని జిల్లా కావడానికి అన్ని అర్హతలున్నాయి. ఎమ్మికనూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రాజురెడ్డి. నంద్యాల వన్ టౌన్ పార్టీలో నడికట్టలో యువకులకు కత్తిపోట్ల కలకలం. బీబీజీ రామ్జీ బిల్లును వెనక్కి తీసుకోవాలి. వ్యవసాయ కార్మిక సంఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.